అన్ని సబ్జెక్టుల డిజిటల్ తరగతులను మరిన్ని వీక్షించడానికి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ సాంకేతిక పాఠాలను మీకు అందిస్తున్న వారు వి రామకృష్ణారెడ్డి, టీజీటీ, సికింద్రాబాద్ బాలుర పాఠశాల. అందరికీ శుభోదయం. విద్యార్థులు, ఈరోజు మనం 7వ తరగతి మొదటి పాఠము చదువు పాఠ్యభాగాన్ని నేర్చుకుందాము. ఈ చదువు పాఠ్యభాగాన్ని రచించింది ఎవరమ్మా? కొరవి గోపరాజు. ఇప్పుడు మనం ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని, పూర్వాపరాలను గమనిద్దాము. పైన మీరు చూస్తున్నారు కదా, ఎంత అందమైన రాజ్యము మీకు కనిపిస్తుందా? అనేక భవన సముదాయాలతో ఉన్నటువంటి మహానగరం కనిపిస్తుంది కదా. ఆ మహానగరాన్ని, ఆ రాజ్యాన్నే ఉజ్జయిని రాజ్యమని అంటాము. ఈ ఉజ్జయిని రాజ్యానికి రాజు విక్రమాదిత్యుడు. పైన చూడండి, బేతాళుడు విక్రమార్కుడు కనిపిస్తున్నాడు కదా. మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి బేతాళుడు విక్రమార్కుడు కథ తెలుసు కదా. ఆ కథలోని విక్రమార్కుడే మన ఈ కథలోని విక్రమార్కుడు కూడా. అతని తర్వాత, ఈ విక్రమార్కుని తర్వాత కాలంలో భోజరాజు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. భోజరాజుని చూస్తున్నారు కదా. భోజరాజు విక్రమార్కుని కథలు అనేకం వినేవాడు. ఆ కథల్లో కమలాకరుని కథ ఒకటి. కమలాకరునికి చదువు పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. తండ్రి త్రివిక్రముడు చదువు గొప్పతనాన్ని తెలుపుతూ కొడుకును మందలిస్తాడు. కొడుకును మందలించిన విధానము, కమలాకరుడు మారిన పద్ధతి ఈ పాఠంలో ఉన్నది. ఈ పాఠం యొక్క ఆవశ్యకత ఏమిటనగా, చదువు యొక్క గొప్పతనాన్ని, చదువు యొక్క ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు కవి పరిచయం. చదువు పాఠ్యభాగాన్ని రచించిన కవి కొరవి గోపరాజు. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని బీంగల్ ప్రాంతం వాడు. వీరు నాటి పల్లికొండ సంస్థానాధీశుడు. మహారాజు రాణా మల్లన్న ఆస్థాన పండితుడు. కొరవి గోపరాజు సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రావీణ్యుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం వీరి యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మనం పాఠ్యభాగ వివరాలను చూద్దాము. ఈ చదువు అనేటటువంటి ఈ పాఠము కథాకావ్యము అనే ప్రక్రియకు చెందినది. కథాకావ్యం అనగా ఏమిటి? వివిధ కథల సమాహార కావ్యం కథాకావ్యం. దీనిలో వస్తువు ప్రధానము, ఇంకా రమణీయ కథన విధానము కలిగిన కావ్యమే కథాకావ్యంగా చెప్పబడుతుంది. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణగణాలను పెంపొందించే కథలు ఈ కథాకావ్యంలో ఉన్నాయి. ప్రస్తుత మన ఈ పాఠ్యభాగము కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్ద్వాశ్వాసంలో నుండి తీసుకోబడింది. సింహాసన ద్వాత్రింశిక చతుర్ద్వాశ్వాసంలో భోజరాజుకు 9వ సాల పంచిక
చెప్పినటువంటి కథనే మన ఈ చదువు పాఠ్యభాగము. బట్టి మంత్రి సైన్యపాలి గోవిందచంద్రుడు త్రివిక్రముడు పురోహితుండు అపురోహితునకు నాత్మజుండగు కమలాకరుండనన అవివేకిగలడు. పద్యాన్ని విన్నారు కదా విద్యార్థులు. ఈ పద్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాము. ఉజ్జయిని రాజ్యాన్ని విక్రమార్క మహారాజు పరిపాలించేవాడు అని చెప్పుకున్నాము కదా. అయితే ఈ రాజ్యంలో విక్రమార్కుని దగ్గర మంత్రిగా బట్టి అనేటటువంటి వ్యక్తి ఉండేవాడట. అలాగే ఆ రాజు వద్ద సైన్యపాలకుడుగా గోవిందచంద్రుడు అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు. ఇంకా విక్రమార్కుని పురోహితుడుగా త్రివిక్రముడు అనేటటువంటి వ్యక్తి ఉండేవాడనమాట. అంటే మనకు రాజ్యంలో మంత్రులు, సైన్యపాలకులు, సైన్యాధ్యక్షులు, పురోహితులు ఇటువంటి వాళ్ళు చాలామంది రాజుకు సహాయకారిగా ఉంటారు. అందులో విక్రమార్కుని దగ్గర ఎవరెవరు ఉండేవారు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఎవరెవరు ఉంటున్నారు? విక్రమార్కుని మంత్రి పేరు బట్టి, అతని యొక్క సైన్య పాలకుని పేరు గోవిందచంద్రుడు, పురోహితుని పేరు త్రివిక్రముడు. అయితే ఈ త్రివిక్రముడు అనేటటువంటి పురోహితునికి కమలాకరుడు అనేటటువంటి కొడుకు ఉన్నాడు. అతను ఎటువంటి వాడు? అవివేకి, అనగా ఏ మటుకు వివేకము లేనటువంటి వాడు అవివేకి. కమలాకరుడ కమలాకర సాదృశ్యముగా జడాశయుడైననన్ శోకము మది వదలంగా వివేకము పుట్టింప తండ్రి వెరవున దూరన్. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. కమలాకరుడు ఎలా ఉన్నాడు? కమలాలకు ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి సరస్సు ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఎటువంటి కదలిక లేకుండా ఉంటుంది. పైన మనం చూస్తున్నాము కమలాలను, ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఆ కమలాలు. కమలము అనగా తామర పువ్వు. తామర పువ్వులు ఎక్కడ ఉంటాయి? సరస్సులో ఉంటాయి. సరస్సు నిశ్చలంగా ఉంటుంది కదా. అలాగే కమలాకరుడు కూడా ఎటువంటి ఆశయము లేకుండా, మనసులో ఏమటుకు బాధ లేకుండా నిశ్చలంగా ఉన్నాడట. అందుకే ఎటువంటి ఆశయము లేనటువంటి కమలాకరుడిని జడత్వంగా ఉండేటువంటి జలాశయముతో పోలుస్తున్నాడు రచయిత ఇక్కడ. ఆ విధంగా ఉన్నటువంటి కమలాకరుణ్ణి చూసి తండ్రికి మనసులో కలిగినటువంటి బాధను వెళ్ళిబుచ్చుతూ కొడుకును ఏ విధంగానైనా సన్మార్గంలోకి తీసుకురావాలి, కొడుకులో చలనము తీసుకురావాలి, కొడుకును విద్యావంతుణ్ణి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో తండ్రి బయలుదేరాడంట. చూసారా ఎంత చక్కగా వర్ణించాడు రచయిత. చుట్టములకు తల్లిదండ్రుల కెట్టి ఎడంబ్రియము నెరపనెడపని చదువున్ గట్టిగా నెరుగని పుత్రుడు పుట్టుట కులమునకు దేవులు పుట్టుట చుమ్మే. విద్యార్థులు ఇక్కడ చూడండి, రచయిత మనకు ఏం చెప్తున్నాడు ఈ పద్యంలో? పిల్లలు ఎలా ఉండాలి? చుట్టాలకు, తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేటటువంటి చదువులు చదవాలి, లేదా చుట్టాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలను తీసుకొచ్చేటటువంటి చదువులు చదవాలి. అలా చదవనటువంటి పిల్లలు తల్లిదండ్రులకు మరియు వంశానికి తెగులు వంటి వారు అని చెప్పి రచయిత చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? పిల్లలు ఎప్పుడైనా కూడా ఉత్తమమైనటువంటి చదువులు చదివి పాండిత్యాన్ని సంపాదించి తల్లిదండ్రులకు, మన తోటి వారికి, సన్నిహితులకు, చుట్టాలకు అందరికీ కూడా మంచి పేరును
తీసుకురావాలి అని చెప్పేసి రచయిత చెప్తున్నాడు. వినుముత్తమగు పుట్టుగను పట్టెడు బట్టి రూపు గల మోదుగ పూలు మూర్ఖుండును ప్రవలెడు వనమున భవనమున దగిన వాసన గలదే. త్రివిక్రముడు కమలాకరునితో ఈ విధంగా చెప్తున్నాడు. ఇంకా చక్కని రూపమున్నప్పటికీ కూడా మోదుగ పువ్వు సువాసనలు వెదజల్లలేదు. చూడండి, పైన మోదుగ పువ్వు చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నది కదా. మరి ఈ పువ్వు ఇంత అందముగా ఉన్నప్పటికీ కూడా దాని దగ్గర ఎటువంటి వాసన కూడా ఉండదంట. కేవలము చూడడానికి మాత్రమే అందం ఉంటుంది ఈ పువ్వుకు, కానీ వాసన వెదజల్లదు. అలాగే ఉత్తమమైనటువంటి జన్మ ఉన్నప్పటికీ, అంటే మంచి రాజకుటుంబాలలో జన్మించినప్పటికీ కూడా, ఎంత మంచి రూపము ఉన్నప్పటికీ, అనగా ఎంత అందగాడైనప్పటికీ, ఎంత అందము ఉన్నప్పటికీ మూర్ఖుడు కుటుంబంలో వెలుగును నింపలేడు. అంటే ఇక్కడ చూడండి, మోదుగు పువ్వు ఎంత చక్కగా అందముగా ఉన్నప్పటికీ కూడా సువాసనను వెదజల్లలేదు. అలాగే చదువు రానటువంటి పుత్రుడు, మూర్ఖుడైనటువంటి పుత్రుడు ఎంత ఉత్తమ వంశంలో పుట్టినప్పటికీ, ఎంత అందగాడైనప్పటికీ కూడా ఆ వంశానికి పేరు ప్రతిష్టలు తీసుకురాడని చెప్పి రచయిత చెప్తున్నాడు. దీనిని ఏ విధంగా వర్ణిస్తున్నాడు? మూర్ఖుడిని ఇక్కడ రచయిత మోదుగు పువ్వుతో వర్ణిస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు రచయిత. పరులకు సోదరులకు భూవరులకు గొనరాదు సర్వవశ్యము తానెవ్వరికిచ్చిన కోటి గుణోత్తర వృద్ధి భజించు విద్య తన ధనమెప్పుడు. ఇంకా కమలాకరునితో తండ్రి త్రివిక్రముడు ఈ విధంగా చెబుతున్నాడు. నాయన, ఒక్కసారి మనం నేర్చుకున్నటువంటి విద్య ధనము ఎక్కడికి పోదు. అది అన్నదమ్ములు కానీ, రాజులు కానీ, ఇతరులు కానీ ఎవ్వరూ కూడా విద్యాధనాన్ని మన దగ్గర నుండి తీసుకుని వెళ్ళలేరు. మనము ఎవరికైనా ఈ విద్యను అందిస్తే అది మనకు కోటి రెట్లు పెరుగుతుంది, అంతేగాని తరిగిపోదు అంటూ కమలాకరునితో తండ్రి విద్య యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తున్నాడు. పరభూమికి జనుచో తస్కరులకు నగపడదు వేగుగా దిచ్చుటన్ ఎవ్వరినైన హితుల చేయును ధరలో మరి విద్య వేల ధనములు గలవే. ఇంకా త్రివిక్రముడు కుమారుడు కమలాకరునితో ఈ విధంగా చెబుతున్నాడు. విద్యాధనం అనేది మనము ఎక్కడికైనా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అంటే వేరే ఊరికి వెళ్ళినప్పుడు అది ఎవ్వరికీ కనబడదు. దొంగలకు కూడా ఈ విద్యాధనం అనేది కనిపించదు. మరి కనిపిస్తుందా? విద్య అనేది మన మెదడులో ఉంటుంది, పైకి కనిపిస్తుందా? మనకు ఎంత చదువు వస్తుంది అనేది వేరే వారికి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి దొంగలకు కనపడదు. అంటే మన విద్యాధనాన్ని ఎవ్వరూ కూడా దొంగతనం అనేది చేయలేరు. మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి, కానీ ఆ 100 రూపాయలని దొంగలు దొంగలించవచ్చు, కానీ మన విద్యాధనాన్ని మాత్రము దొంగలు దొంగలించలేరు కదా అని చెప్తున్నాడు. అట్లాగే మనకు భారము కూడా కాదు. మనకు విద్య భారం అవుతుందా? రాదు. మనం ఒక పద్యాన్ని నేర్చుకున్నాము, అది మనకు బరువు అవుతుందా? బరువు కాదు. ఇంకా ఏం చేస్తుంది అంటే ఈ విద్య అందరినీ స్నేహితులను చేస్తుంది, అంతే కదా. మన దగ్గర చదువు జ్ఞానము ఉన్నప్పుడు 10 మంది మనతో స్నేహం చేస్తారు. మన దగ్గర ఎటువంటి జ్ఞానము లేనప్పుడు, జ్ఞాన సముపార్జన చేయనప్పుడు మనల్ని అందరూ అవహేళన చేస్తారు, మనతో స్నేహాన్ని చేయరనమాట. ఆ విషయాన్నే ఇక్కడ కమలాకరంతో చెప్తున్నాడు. అందువల్ల ఈ భూమిపైన విద్యకు సమానమైనటువంటి ధనం ఇంకొకటి లేదు అని చెప్తున్నాడు. అంటే ఎంత డబ్బు ఉన్నప్పటికీ, సిరి సంపదలు ఉన్నప్పటికీ ఇవన్నీ
వేరే ఊరికి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళలేము. ఒకవేళ తీసుకెళ్ళినప్పటికీ కూడా దొంగలు దొంగతనం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు ఆ వస్తువులు సిరి సంపదలన్నీ కూడా మనకు బరువు అవుతాయి. కానీ చదువు అనేది ఎంత నేర్చినప్పటికీ కూడా అది మనకు బరువు కాదు, దానిని ఎవరూ దొంగలించలేరు. ఇంకా ఆ చదువు మనకు అందరినీ కూడా స్నేహితులను చేస్తుంది అని చెప్పి చాలా చక్కగా కుమారునితో తెలియజేయడం జరిగినది. గద్యము పద్యముందనుప గైకొనటొండె ధ్రువా ప్రబంధ సంపద్యుతుడౌటయుండె మృదు భాషల ప్రొద్దులు పుచ్చుటొండే లోకోద్యము లక్షణం పెరుగుటొండే కడుం భజించుగాక ఏ విద్యలు నేరడేని పశువేయగుగాదే గణించి చూచినన్. ఇక్కడ చూడండి, తండ్రి ఇంకా కమలాకరునితో ఏమని చెప్తున్నాడు, ఏమేమి చదవాలని చెప్తున్నాడు, ఏ విధంగా ఉండాలని చెప్తున్నాడు. వచన కావ్యాలు కానీ పద్య కావ్యాలు కానీ చదవాలి. అంటే పద్యమైనా వచనమైనా సరే ఏదైనా పుస్తకాలను మనం చదువుతూ ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు? పుస్తకాలు చదవడం వల్ల మనకు ఎన్నో శాస్త్ర విషయాలు తెలుసుకుంటాము. అదేవిధంగా సంగీత నాట్య సాహిత్య జ్ఞానాన్ని పొందాలి. కనీసము మనకు చదువైనా వచ్చి ఉండాలి, లేదా సంగీతమైనా వచ్చి ఉండాలి, నాట్యశాస్త్రమైనా వచ్చి ఉండాలి. అది లేకపోతే సాహిత్య జ్ఞానాన్నైనా సంపాదించాలి. ఇంకా ఎప్పుడు 10 మందితో మంచి మాటలు మాట్లాడుతూ జీవితం గడపాలి. అంటే అర్థమేమిటి? ఎప్పుడూ కూడా చెడ్డ మాటలు మాట్లాడకూడదని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా లోక జ్ఞానమైన పొందాలి. మరి లోక జ్ఞానం అంటే ఏమిటి? జీవితంలో మనం ఎలా బతకాలి, ఎలా బతకకూడదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇవి ఏవీ చేయకుండా ఎవరినైనా ఎంత సేవించినప్పటికీ కూడా చదువు నేర్చుకోకపోతే వారు పశువు వంటి వారే అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ గమనించండి విద్యార్థులు, మానవుడు ఎప్పుడూ కూడా ఏదో ఒక కళలో కళ అనగా రంగము, ఏదో ఒక రంగములో ఆరితేరి ఉండవలను. అది చదువులో కానీ, సాహిత్యంలో కానీ, సంగీతంలో కానీ, నాట్యశాస్త్రంలో కానీ, ఈ విధంగా 64 కళల్లో ఏదో ఒక కళ మానవునికి వచ్చి ఉండాలి. అంతేకాని చదువు సంస్కారాలు ఏమీ లేకుండా జీవిస్తే అటువంటి మానవుడి యొక్క జన్మకు అర్థం లేదని చెప్పేసి తండ్రి కుమారుడికి హితబోధ చేస్తున్నాడు. సంగీతంబు కవిత్వతత్వములు సౌజన్యంబు భావంబు సత్సాంగత్యంబు నెరుంగడేని భువినాశ్చర్యంబుగా వాలము శృంగద్బంధములేని యుద్ధకరణంజల్లున్ తృణంబాతడై ఆంగీకంబున మేయడా పశుల భాగ్యం బిచ్చటం గల్గుటన్. ఇక్కడ చూడండి, ఇంకా కమలాకరంతో ఏమని చెప్తున్నాడు త్రివిక్రముడు? ఏమేమి కలిగి ఉండాలి, మానవుడు వేటిని తెలుసుకుని ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. మరి ఏమి తెలిసి ఉండాలి? సంగీతాన్ని తెలిసి ఉండాలి. అదేవిధంగా కవిత్వంలో సారాన్ని గ్రహించగలగాలి. ఇంకా ఎప్పుడు ఎల్లవేళలా మంచివారితో స్నేహం చేయగలగాలి. మంచితనముతో జీవించాలి. మంచి మనసును కలిగి ఉండాలి. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోగలగాలి. ఇటువంటివన్నీ ఉంటేనే వాడిని మానవుడు అని అనడం జరుగుతుంది. ఒకవేళ ఇటువంటివి ఏవీ లేకపోయినట్టయితే అటువంటి మానవుణ్ణి ఇక్కడ ఎద్దుతో పోలుస్తున్నాడు. ఏ విధంగా ఎద్దుకు తోక ఉంటుంది, కొమ్ములు ఉంటాయి. కానీ ఇటువంటివి ఏవీ తెలియనటువంటి మానవుడు తోక కొమ్ములు లేనటువంటి ఎద్దు అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఎందుకు అలా చెప్తున్నాడు? పశువులకు విద్యాగంధము ఉండదు. మరి ఇక్కడ కూడా విద్యాగంధము లేనటువంటి మానవుడు పశువుతో సమానమే కదా అని
చెప్తున్నాడు రచయిత. అయితే ఇటువంటి మానవుడు గడ్డి మేయకపోవడము పశువుల పాలిట చాలా అదృష్టమని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మానవుడు కూడా గడ్డి మేసినట్టయితే పశువులు తినడానికి వాటికి ఆహారం ఉండదు కదా. అందుకే ఇటువంటి మానవుడు గడ్డి మేయకపోవడము పశువులు చేసుకున్నటువంటి అదృష్టము అని చెప్పి రచయిత చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏం తెలుసుకుంటున్నాము? మానవుడు సంగీతాన్ని, సాహిత్యాన్ని, అనేక రకాలైనటువంటి లోకజ్ఞాన విషయాలను తెలుసుకుని ఉండాలి. ఎప్పుడూ మంచివారితో స్నేహం చేసేటువంటి గుణము కలిగి ఉండాలి. తన మనసులో ఎప్పుడూ మంచితనం కలిగి ఉండాలి, మంచి మనసును కలిగి ఉండాలి అని చెప్తున్నాడు రచయిత. అలుచు నెగ్గించిన నా కమలాకరుండభిమాని తనయాత్మలోన విద్యలు నేర్చి వివేకినై కాని ఈ జనక రక్తము చూడననుచు వెడలి కాశ్మీర దేశంబు పడకేయుయొకయోర చంద్రకేతుండను సన్నబరుగు నుత్తమ విజగొంచియుండగా నా తండు క్రమమున సిద్ధ సారస్వతంబు కరుణను సంగిన నతండు సాంగంబుగాగా 4 వేదములును కావ్య నాటకములు దర్శనంబులు నీతి శాస్త్రములు దివిరి కలయ సంగీత సాహిత్య కళలు నేర్చి ఈ విధముగా తండ్రి వ్యంగ్యపు మాటలను విన్నటువంటి కమలాకరుడు తండ్రి తనకు చేస్తున్నటువంటి హితబోధను విని అభిమానపడ్డాడు. అభిమాని అయి ఎట్టి పరిస్థితుల్లోనూ సకల విద్యలు నేర్చి సకల విద్యా సారంగుడై తిరిగి వచ్చి తండ్రి ముఖం చూస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యలు నేర్చుకోకుండా తండ్రి ముఖను చూడను అని ప్రతిజ్ఞ చేసుకుని తండ్రి దగ్గర సెలవు తీసుకుని విద్యలు నేర్చుకోవడం కోసము బయలుదేరాడు. ఆ విధముగా బయలుదేరినటువంటి కమలాకరుడు కాశ్మీర దేశం పయనమయ్యాడు. కాశ్మీర దేశంలో చక్కటి ప్రకృతి సౌందర్యాలను తిలకిస్తూ కాశ్మీర దేశంలో ఉన్నటువంటి చంద్రకేతుడైనటువంటి ఉత్తమ బ్రాహ్మణుని దగ్గరికి చేరాడు. అక్కడ ఆ బ్రాహ్మణుని సేవించి గురువుగా పొంది అనేక పాండిత్య విషయాలను నేర్చుకున్నాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గర నుండి అనగా ఆ గురువు దగ్గర నుండి కమలాకరుడు 4 వేదాలను, వేదాంగాలను, కావ్య నాట్య శాస్త్రాలను, దర్శనాలను, నీతి శాస్త్రాలు, సంగీతము, సాహిత్య కళలు, ఈ విధముగా అనేక రకాలైనటువంటి కళలను నేర్చుకున్నాడు కమలాకరుడు. అభిజ్ఞుండై గురునానతి వరసి తిరిగి దేశ విదేశంబులం జూడంజరించుచూ ఈ విధముగా అనేక శాస్త్రాలను నేర్చుకున్నటువంటి కమలాకరుడు గురువుగారి అనుమతితో దేశములోని విశేషాలను చూడాలని బయలుదేరాడు. విద్యార్థులు, మీరు చదువు పాఠాన్ని పూర్తిగా విన్నారు కదా. ఇప్పుడు ఈ పాఠం యొక్క అర్థాన్ని, ఈ పాఠంలో కమలాకరుడు ఏమి నేర్చుకున్నాడు, ఈ పాఠం ద్వారా రచయిత మనకు ఏమి తెలియజేస్తున్నాడు అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒకప్పుడు ఉజ్జయిని అనేటటువంటి మహారాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు విక్రమార్కుడు. ఆ విక్రమార్కుడు అనేటువంటి రాజు దగ్గర మంత్రిగా భట్టి అనే వ్యక్తి ఉండేవాడు. విక్రమార్కుని ఆస్థానంలో త్రివిక్రముడు అనే పేరు గల పురోహితుడు కూడా ఉండేవాడనమాట. ఆ పురోహితుడికి కమలాకరుడు అనేటటువంటి కుమారుడు ఉన్నాడు. ఈ కమలాకరుడు ఎలా ఉన్నాడంట, చాలా స్తబ్దముగా, అంటే ఎటువంటి విద్యలు కూడా నేర్చుకోకుండా అవివేకిగా ఉన్నాడనమాట. ఈ విధంగా ఉన్నటువంటి కమలాకరుడిని రచయిత దేంతో పోలుస్తున్నాడు చూడండి. ఇక్కడ
కమలాలకు ఆశ్రయం ఇచ్చేటటువంటిది ఏమిటి? సరస్సు. సరస్సు ఎలా ఉంటుంది? స్తబ్దముగా, అంటే ఎటువంటి చలనము లేకుండా ఉంటుంది. సరస్సు ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో కమలాకరుడు కూడా ఎటువంటి బాధ లేకుండా, చదువు సంచలు లేకుండా స్తబ్దముగా ఉన్నాడు. ఇలా ఉన్న కమలాకరుని చూసి త్రివిక్రమ మనసులో పెద్ద బాధ కలిగింది. ఆ బాధతో కుమారుణ్ణి ఏ విధముగానైనా సరే విద్యావంతుణ్ణి చెయ్యాలి అని మనసులో తలుచుకుని కుమారుణ్ణి ఈ విధముగా మందలిస్తున్నాడు. నాయన కమలాకర, బంధువులకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు చదవాలి. చదువు లేనివాడు ఎందుకు కొరికానివాడు అవుతాడు. చదువు లేని పుత్రుడు వంశానికి చీడపురుగు లాంటి వాడు నాయన. ఎంత పెద్ద వంశంలో జన్మించినప్పటికీ చదువు రాకపోతే అటువంటి వారికి సమాజంలో విలువ ఉండదు. అంతేకాకుండా ఆ వంశానికి చెడ్డ పేరు కూడా తీసుకుని వస్తాడు నాయన. మోదుగు పువ్వు చూడడానికి చాలా చక్కగా అందంగా ఉంటుంది, కానీ అది ఎటువంటి సువాసనను వెదజల్లదు. అలాగే మానవుడు ఎంతటి రూప సౌందర్యాన్ని కలిగి ఉన్నప్పటికీ చదువు రాకపోతే అతని రూప సౌందర్యము మోదుగు పువ్వు లెక్కనే వ్యర్థమైపోతుంది. ఈ లోకంలో విద్యాధనం అనేది చాలా గొప్పది. దాన్ని అన్నదమ్ములు, రాజులు పంచుకోలేరు. ఎంతమందికి ఇచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విద్యను దొంగలించలేరు. చూడండి, విద్య అనేది ఎన్ని రకాలుగా ప్రయోజనకారిగా ఉంటుంది. చూడండి, ధనం ఉంటే దాన్ని దొంగలు దొంగలిస్తారు, అన్నదమ్ములు పంచుకుంటారు, రాజులు పంచుకుంటారు. ఎవరికైనా ఇస్తే మన దగ్గర అది అయిపోతుంది. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 10 మందికి కట్టబడుతుంది. కానీ విద్య అనేది అన్నదమ్ములు పంచుకోలేరు, రాజులు తీసుకోలేరు. వేరే వారికి మనం విద్యను నేర్పించినట్టయితే మనకు ఇంకా 10 రెట్లు ఆ విద్య అనేది పెరుగుతుంది. అలాగే ఉత్తముడైన మానవుడు అనేక శాస్త్రాలను నేర్చుకోవాలి. సంగీత నాట్య శాస్త్రాలను చదవాలి, మంచి మాటలు మాట్లాడాలి, లోకజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడూ కూడా నిరంతరము మంచి ధ్యాసతో జీవించాలి. ఇవేమీ లేనటువంటి మానవుడు, ఎటువంటి చదువు సంజలు లేనటువంటి వాడు పశువుతో సమానము అని చెప్పి త్రివిక్రమ కుమారునితో చెప్తున్నాడు. ఈ విధముగా తండ్రి మాటలను విన్న కమలాకరుడు మనసులో చాలా బాధపడ్డాడు. తాను ఏ విధంగానైనా సరే ఉత్తమమైనటువంటి చదువులను చదువుకుని విద్యావంతుని అయి కానీ తిరిగి తండ్రి ముఖం చూడను అని చెప్పి మనసులో ప్రతిజ్ఞ చేసుకుని తండ్రి గారి ఆశీస్సులతో రాజ్యానికి బహుదూర ప్రాంతంలో ఉన్నటువంటి కాశ్మీర ప్రాంతానికి బయలుదేరాడు. కొద్ది రోజుల తర్వాత కాశ్మీర ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఒక ఉత్తమ బ్రాహ్మణుణ్ణి సేవించాడు. ఆ బ్రాహ్మణుని గురువుగా స్వీకరించుకుని అనతి కాలంలోనే వేదాంగాలను, ధర్మశాస్త్రాలను, ఉపనిషత్తులను, భగవద్గీతను ఈ విధముగా అనేక శాస్త్ర విద్యలను నేర్చుకుని తిరిగి గురువుగారి అనుమతి తీసుకుని తన దేశానికి ప్రయాణమయ్యాడు కమలాకరుడు. విద్యార్థులు విన్నారు కదా, చదువు యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు కదా. దీనిని బట్టి మీరందరూ ఏం చేయవలెను? మీరందరూ కూడా మంచి చదువులు చదివి మీ తల్లిదండ్రులకు, చుట్టాలకు, స్నేహితులకు, మీ గురువు గారికి మంచి పేరు తీసుకొచ్చి సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించాలి. అందరికీ ధన్యవాదములు.